2.0 నేను శివాని. పుష్పరాజ్ మేనియా ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. రికార్డుల విషయంలో టాప్ చైన్ ను కబ్జా చేసిన ఈ సినిమా ఇప్పటికీ గ్లోబల్ ట్రెండ్స్ లో ఫ్లాష్ అవుతూనే ఉంది. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో మన మాస్ బీట్స్ కు మంచి క్రేజ్ కనిపిస్తోంది. ఆ వీడియోలు సోషల్ మీడియాను రూల్ చేస్తున్నాయి. ఇండియన్ స్క్రీన్ ని షేక్ చేసిన తెలుగు సెన్సేషన్ పుష్ప 2 నేషనల్ లెవెల్లో ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ట్రెండ్ అయింది. అదే రేంజ్ లో వసూళ్ల సునామీ కూడా సృష్టించింది. కేవలం కలెక్షన్స్ విషయంలో మాత్రమే కాదు, సోషల్ మీడియా రీల్స్ ట్రెండ్ లోనూ తగ్గేదేలే అన్న రేంజ్ లో జోరు చూపించింది పుష్ప 2. తాజాగా ఒక ఇంటర్నేషనల్ డాన్స్ షోలో పుష్పరాజ్ జోరు కనిపించింది. ప్రెస్టీజియస్ రియాలిటీ షో అమెరికా గాట్ టాలెంట్ స్టేజ్ మీద ఇండియాకు చెందిన బి యూనిక్ క్రూ పుష్ప సాంగ్ కి డాన్స్ చేసింది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అది కూడా తెలుగు వర్షన్ కావడంతో టాలీవుడ్ ఆడియన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. డాన్స్ కి స్టంట్స్ ని మిక్స్ చేసి బి యూనిక్ టీమ్ చేసిన పర్ఫార్మెన్స్ చూసి ఆడియన్స్ తో పాటు జడ్జెస్ కూడా షాక్ అయిపోయారు. ఈ వీడియో గ్లోబల్ రేంజ్ లో ట్రెండింగ్ లోకి రావడంతో పుష్ప టీమ్ కూడా ఆ వీడియోని షేర్ చేసింది. స్వయంగా అల్లు అర్జున్ కూడా బి యూనిక్ టీమ్ ని అభినందించారు. ఆన్లైన్ లో మాత్రమే కాదు, ఓటీటీలోనూ పుష్పరాజ్ మానియా మామూలుగా లేదు. డిజిటల్ రిలీజ్ అయిన దగ్గర నుంచి దాదాపు అన్ని భాషల్లో టాప్ లో ట్రెండ్ అవుతోంది ఈ మూవీ. ముఖ్యంగా రీలోడెడ్ వర్షన్ అన్న పేరుతో డిజిటల్ ఆడియన్స్ ముందుకొచ్చిన పుష్ప 2 గ్లోబల్ రేంజ్ లో తన జోరు చూపించింది. ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ విషయంలో సౌత్ సర్కిల్స్ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్స్పెక్ట్ చేసిన సినిమాలకు అవార్డ్స్ రాకపోవడం, అవార్డు వచ్చిన సినిమాల విషయంలోనూ కొన్ని అభ్యంతరాలు ఉండడంతో జ్యూరీ నిర్ణయాలపై నటీనటులతో పాటు ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. రీసెంట్ గా అనౌన్స్ చేసిన నేషనల్ అవార్డ్స్ లో సీనియర్ నటి ఊర్వశిని ఉత్తమ సహాయ నటి కేటగిరీలో అవార్డుకి ఎంపిక చేసింది జ్యూరీ. ఈ ఎంపికపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ఊర్వశి. ఉళ్ళోలుక్కు సినిమాలో ఊర్వశి పోషించిన లీలమ్మ పాత్రకు అవార్డొచ్చింది. అయితే ఈ సినిమాలో ఆమె లీడ్ రోల్లో నటించారు. అందుకే తనకు ఉత్తమ నటి కేటగిరీలోనే అవార్డివ్వాల్సిందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు ఊర్వశి. అసలు జ్యూరీ ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి అవార్డులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మలయాళ సినిమా ఆడు జీవితానికి అవార్డు రాకపోవడం విషయంలో కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన పృథ్వీరాజ్ సుకుమార్ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా క్యారెక్టర్ కోసం రిస్క్ చేసి అద్భుతంగా నటించారు. అయినా ఆ మూవీకి ఏ కేటగిరీలోనూ అవార్డు దక్కలేదు. ఆడు జీవితంకు అవార్డు రాకపోవడంపై స్వయంగా జ్యూరీ మెంబరే అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్ పేరు ప్రతిపాదించినా చైర్పర్సన్ పట్టించుకోలేదన్నారు. ఆ మూవీలో సామాజిక అంశం లేదని, పృథ్వీరాజ్ నటన న్యాచురల్ గా లేదని ఆడు జీవితంను పక్కన పెట్టేశారని అన్నారు. గతంలోనూ జాతీయ అవార్డుల ఎంపిక విషయంలో ఇలాంటి విమర్శలే వచ్చాయి. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ వెండితెరకు పరిచయమై 33 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అభిమానులకు ఓ స్పెషల్ మెసేజ్ ఇచ్చారు తల. ఇన్నేళ్ల కెరియర్ ను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. అజిత్ నోట్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ కూడా అంతే ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. రాశి కన్నా వాసి గొప్పదని నమ్మే స్టార్ హీరో అజిత్. కోలీవుడ్ నంబర్ 1 రేసులో ఉన్న హర్రీబర్రీగా ఎప్పుడూ సినిమాలు చేయకుండా చాలా సెలెక్టివ్ గా ఉంటారు ఈ స్టార్ హీరో. రీసెంట్ టైమ్స్ లో అజిత్ ఇంకా స్లో అయ్యారు. సినిమాతో పాటు రేసింగ్ మీద కూడా కాన్సంట్రేట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తన సిల్వర్ స్క్రీన్ జర్నీని గుర్తు చేసుకున్నారు అజిత్. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి 33 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒక ఎమోషనల్ నోట్ రిలీజ్ చేశారు అజిత్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో కడుగుపెట్టిన తనని ఈ స్థాయికి తీసుకొచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జర్నీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, అయితే ప్రతిసారి అభిమానుల ప్రేమ తనను నిలబెట్టింది అన్నారు. తన రేసింగ్ జర్నీ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు అజిత్. అక్కడ కూడా ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి, యాక్సిడెంట్స్ అయ్యాయి. నేను ఎదగకుండా అడ్డుకోవడానికి కుట్రలు కూడా చేశారు. ఎన్ని అవమానాలెదురైనా ఇప్పుడు రేసింగ్లో పతకాలు సాధించే స్థాయికొచ్చానంటూ ట్రాక్ మీద పడుతున్న కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. ఎక్కువ సినిమాలు చేయకపోయినా తనను ఇంతగా అభిమానిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు అజిత్. తన ఫాలోయింగ్ ని ఎప్పుడూ స్వార్థం కోసం వాడుకోనని ప్రామిస్ చేశారు. ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన అజిత్ ఆ తర్వాత చేయబోయే సినిమాని ఇంతవరకు ప్రకటించలేదు. కెరియర్ ప్లానింగ్ విషయంలో టాప్ స్టార్స్ కు కూడా షాక్ ఇస్తున్నారు యంగ్ హీరో అడవిశేష్. హిట్ పడగానే హరిబరిగా సినిమాలు చేయకుండా స్లో అండ్ స్టడీగా కెరియర్ ను బిల్డ్ చేసుకుంటున్నారు. తాజాగా తన అప్కమింగ్ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చిన శేష్ ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి హీరోగా ప్రూవ్ చేసుకున్న టాలెంటెడ్ యంగ్ హీరో అడవి శేష్. క్షణం సినిమాతో తన ఫ్యూచర్ కి తానే రెడ్ కార్పెట్ వేసుకున్న ఈ యంగ్ హీరో అప్కమింగ్ సినిమాల విషయంలోనూ పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారు. గూఢచారి, మేజర్ లాంటి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా ప్రూవ్ చేసుకున్న శేష్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్ ని టార్గెట్ చేస్తున్నారు. గూఢచారి సక్సెస్ తరువాత సీక్వెల్ ని అనౌన్స్ చేసిన శేష్ ఆ సినిమాని నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో ప్లాన్ చేశారు. కానీ సినిమా లేట్ అవ్వడంతో G2 ఉంటుందా లేదా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఈ అనుమానాలన్నింటికీ లేటెస్ట్ అప్డేట్ తో చెక్ పెట్టారు శేష్. లేటెస్ట్ అప్డేట్ తో G2 మీద అంచనాల్ని పీక్స్ కు తీసుకువెళ్లిపోయారు మేకర్స్. తాజాగా ఈ సినిమా స్టిల్స్ రిలీజ్ చేసి ఆ ఎక్స్పెక్టేషన్ ని మరింత పెంచేశారు. బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు 6 దేశాల్లో 23 సెట్స్ లో 150 రోజులకు పైగా షూటింగ్ చేసినట్టు వెల్లడించారు. లేటెస్ట్ స్టిల్స్ తో పాటు ఈసారి యాక్షన్ గ్లోబల్ రేంజ్ లో ఉండబోతుందన్న హింట్ ఇచ్చారు G2 మేకర్స్. వినయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, AK ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మలయాళ ఇండస్ట్రీలో స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు తన కేర్ ఆఫ్ మార్చేస్తున్నారు. ప్రెసెంట్ 3 సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో ఒక్క సినిమా కూడా తన ఓన్ లాంగ్వేజ్ లో చేయడం లేదు. అంతగా అదర్ లాంగ్వేజెస్ లో దుల్కర్ కు కలిసొస్తున్న అంశాలేంటి ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఏ క్షణాన దుల్కర్ సల్మాన్ మహానటి సినిమాకు ఓకే చెప్పారో కానీ అప్పట్నుంచి పూర్తిగా తెలుగువాడైపోయారు ఈ మలయాళ స్టార్. మహానటి తరువాత కాస్త గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు వరుసగా తెలుగు సినిమాలతోనే బిజీగా ఉన్నారు. దుల్కర్ టాలీవుడ్ లో ఎంత బిజీ అంటే ప్రజెంట్ ఈ హీరో ఒక్క మలయాళ సినిమా కూడా చేసే పరిస్థితి లేదు. లక్కీ భాస్కర్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్ పూర్తిగా టాలీవుడ్ కే ఫిక్స్ అయిపోయారు. ప్రెజెంట్ కాంత, ఆకాశంలో ఒక తార సినిమాల్లో నటిస్తున్న దుల్కర్ తాజాగా మరో క్రేజీ మూవీని లైన్ లో పెట్టారు. అది కూడా టాలీవుడ్ లోనే కావడం మరొక విశేషం. రవి నేలకుదుటి దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నారు దుల్కర్. సోమవారం మొదలైన ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్టు వెల్లడించారు మేకర్స్. ఈ 3 సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ మలయాళ స్టార్. దుల్కర్ స్పీడ్ చూసి టాలీవుడ్ స్టార్స్ మారాలన్న సజెషన్స్ వినిపిస్తున్నాయి. మన హీరోలు ఒక సినిమా పూర్తయితే తప్ప మరో మూవీ గురించి ఆలోచించరు. కానీ దుల్కర్ ఒకేసారి 2-3 సినిమాలు చేసేస్తూ స్పీడ్ చూపిస్తున్నారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.